సార్ ఇప్పుడు జనరల్గా కూంబింగ్ జరగడం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కానీ సీనియర్ ఆఫీసర్లో కూర్చుని ఉంటే జేవీ రాముడు గారు ఫిజికల్గా ఫీల్డ్లోకి వెళ్ళేవారు అనేది ఒక మీ వాళ్ళు మీద పనిచేస్తున్న చెప్పారు. అంటే వాళ్ళు మోటివేట్ చేయడానికి వెళ్ళేవారా లేదా? మోటివేట్ చేయాలి కదా వాళ్ళతో. అంటే మామూలుగా మనం తిరుగుతా అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా కొంచెం యాక్టివ్గా ఉండి తిరిగే వాళ్ళం అంతే. అంటే మోటివేట్ చేసి అంటే కొంచెం రిస్క్ మామూలుగా ఎవరికైనా అదే పద్ధతి తిరగాల. వరంగల్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత సిటీ, వరంగల్ తర్వాత సిటీకి వచ్చా డీసీపీగా. మళ్ళా కొంతకాలం కమాండెంట్గా ఉన్నా. తర్వాత నల్గొండ వెళ్ళాము. ఓకే, నల్గొండ వేశారు. అప్పుడు నల్గొండ గవర్నమెంట్ మారినప్పుడు నల్గొండ పోవడం జరిగింది. నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నల్గొండలో అప్పుడే నక్సల్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే మళ్ళా కొంత వాళ్ళకు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడున్న సీఎం మామూలుగా లేదు వీళ్ళు నక్సలైట్లు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అప్పుడు. బట్ దానివల్ల అప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు కొంత ఎక్సెసెస్ బాగా చేశారు. నల్గొండలో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఒక బోగీలో తగలబెట్టారు, మీకు గుర్తుంది లేదు? రైల్వే బోగి తగలబెట్టారు, చాలామంది చనిపోయారు. బోగిలో వాళ్ళని చనిపోయారు, పెట్రోల్ పుస్తకాలు. సో దాంతో కొంచెం గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది అప్పుడు. అంటే మీరున్న టైంలోనే మీరు వెళ్ళక ముందు నేను వెళ్ళక ముందు జరిగింది అది. చాలా బోగి తగలబెట్టి ఒక 2-3 months ముందు. ఆ తర్వాత ఆలేరు ఆ దగ్గరలో అనుకుంటారు, ఆలేరు దగ్గర ఆ ఏరియాలో. తర్వాత ఇంకోటి ఏమంటే అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ముఖ్యమంత్రిని మార్చడం జరిగింది. జరిగినప్పుడు ఫస్ట్ మీటింగ్ గద్వాల దగ్గర జరిగింది. అప్పుడు చాలా పెద్ద ఫైరింగ్ అయ్యి చాలామంది చనిపోయి పెద్ద గొడవ అయింది. ఓకే, ఓపెన్ ప్లేనరీ జరిగింది కదా ఓపెన్ అప్పుడు. దాంతో వాళ్ళు తర్వాత నెక్స్ట్ మీటింగ్ మేము భువనగిరిలో పెడతామని చెప్పి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టు చేశారు. అదే చేశారు. అప్పుడు నన్ను వేశారు అక్కడ. అంటే కరెక్ట్ సిటీలో ఉండేవాడిని. స్టేజ్ ఎక్కుతుంది అదండి తొందరగా. నేను అప్పుడు ఇంకా చెప్పాను, నేను ఆల్రెడీ పనిచేశారు 2 జిల్లాల్లో, కరీంనగర్, వరంగల్. అడిషనల్ ఎస్పీ ర్యాంకులో మళ్ళీ ఎస్పీగా పోవడం ఇష్టం లేదు కానీ. బట్ అప్పుడు డీజీ గారు ప్రభాకర్ రావు గారు, ఐజీ ఇంటెలిజెన్స్ ఆంజనేయ రెడ్డి గారు, అప్పుడున్న సీఎం కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఆయన ఆఫీసర్లు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు. జనార్దన్ రెడ్డి గారు వారు కూడా పిలిచి చెప్పారు నల్గొండ పోయా అక్కడ మేము అనుకున్నాము. నల్గొండ పోవడం జరిగింది. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.